కార్మికులకి వినాశకరం చేసే కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు ప్రవేశపెట్టింది నవంబర్లో. ఈ కార్మిక లేబర్ కోడ్ల వల్ల కనీస వేతనాలు లేవు, సంఘం పెట్టుకునే హక్కు కానీ ఏమీ లేకుండా చేయాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఖచ్చితంగా ఈ లేబర్ కోడ్లు వ్యతిరేకించే విధానాల్ని మేము సిఐటియుగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రజల్లోకి కార్మికుల్లోకి కింద వరకు తీసుకుని వెళ్ళి దీన్ని ఈ నెల 12 పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని చెప్పి నిర్ణయం చేస్తాం. దేశవ్యాప్త సమ్మె. ఆ సమ్మెలో భాగంగా అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీలు ప్రతి స్కీమ్ వర్కర్లు కూడా దీంట్లో పాల్గొంటారు. నైట్ షిఫ్ట్లు కూడా చేయాలని చెప్తుంది మహిళలకి. రాత్రైనా మహిళలు పని చేయొచ్చు అని ఆ చట్టంలో చెప్తా ఉంది. అందుకని ఈ చట్టం ఇదివరకు ఏవైతే ఉన్నాయో ఆ చట్టంలో ఉన్నవన్నీ మార్చేసి ఇప్పుడు ప్రభుత్వానికి లేకపోతే కార్పొరేట్లకి అనుకూలమైన విధానాలు ప్రవేశపెడతా ఉంది. దీన్ని ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా ఉన్న సమ్మెలో ఈ 12వ తారీఖున జిల్లాలో కూడా ఇప్పటికే అంగన్వాడీలు సమ్మె నోటీసులు ఇవ్వడం జరిగింది, ఆశాలు సమ్మె నోటీసులు ఇవ్వడం జరిగింది, మిడ్ డే మీల్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే BOA వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున మండల కేంద్రాల్లోని నియోజకవర్గ కేంద్రాలని పాల్గొని దేశవ్యాప్త సమ్మెలో భాగస్వాములు అవుతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. నా పేరు K. నాగమణి, CIT జిల్లా ఉపాధ్యక్షులు. ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా జరిగే సమ్మెలో పెన్షన్స్ పాల్గొంటాం. ఈరోజు EPS పెన్షన్లు దేశవ్యాప్తంగా 70 లక్షల మంది ఉన్నారు. వారికి కనీస పెన్షన్ 9,000 ప్లస్ కరువు భత్యం ఇవ్వాలని మా డిమాండ్. కానీ వాస్తవంగా వారికి ఇస్తుంది 1,000 రూపాయలు లోపు ఇస్తున్నది సుమారు సగం మంది ఉన్నారు. ఇది చాలా దారుణం. ఈ దిశగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా అనుకూలంగా వచ్చింది. అంచేత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా అందరికీ అమలు చేయాలి. అందరికీ కనీస పెన్షన్ 9,000 ప్లస్ కరువు భత్యం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అందరికీ OPS అంది మా డిమాండ్. ఈరోజు ఇస్తున్న CPS పెన్షన్ గ్యారంటీ లేని పెన్షన్ ఎంత వస్తుందో లేదో తెలియదు. అంచేత దాన్ని కూడా రద్దు చేసి అందరికీ OPS ఇవ్వాలని మా డిమాండ్. ఈ డిమాండ్తో మేము ఫిబ్రవరి 12 జరిగే దేశవ్యాప్త సమ్మెలో మేము కూడా పాల్గొంటాం, మద్దతు ఇస్తాం. అంచేత ఈ దిశగా ప్రభుత్వం వెంటనే కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలి. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలి. ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి. ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి. ఉద్యోగ కార్మిక పెన్షనర్ల ఐక్యత వర్ధిల్లాలి. కార్మిక కర్షక ఐక్యత వర్ధిల్లాలి. మోడీ ప్రభుత్వ కార్పొరేట్ విధానాలు నశించాలి. మోడీ ప్రభుత్వ కార్పొరేట్ విధానాలు నశించాలి. కేంద్ర ప్రభుత్వ రైతాంగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి. ఫిబ్రవరి 12 జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెలో ఉద్యోగులు కార్మికులు పాల్గొని జయప్రదం చేయండి. ఫిబ్రవరి 12 జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెలో ఉద్యోగులు కార్మికులు సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయండి. ఉద్యోగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి. మోడీ ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి. ఫిబ్రవరి 12 జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి. ఫిబ్రవరి 12 జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ నవంబర్ 21వ తేదీన అమలు చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఉరికంబాలెక్కి ప్రాణత్యాగాలతో సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాల్లో 29 కార్మిక చట్టాలు 4 లేబర్ కోడ్లుగా మార్చడం జరిగింది. 15 కార్మిక చట్టాలు పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా లేబర్ కోడ్స్ రద్దు చేయాలని చెప్పి కార్మిక వ్యతిరేక విధానాలు మానుకోవాలని కోరుతూ ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని ఉద్యోగ కార్మిక ప్రజా సంఘాలు అలాగే ఆల్ ట్రేడ్ యూనియన్స్ కూడాను పెద్ద ఎత్తున సమ్మె చేయాలని చెప్పి ఇప్పటికే నిర్ణయం చేశాయి. అందులో భాగంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా చేయాలని పిలిపించారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో కూడా సుమారు ముఖ్యమైన నియోజకవర్గ కేంద్రాలు అలాగే అన్ని ప్రాజెక్ట్ కార్యాలయాల ద్వారా కూడాను ఫిబ్రవరి 12వ తేదీన పెద్ద ఎత్తున అన్ని రంగాల ఉద్యోగ కార్మిక సంఘాలతో కలుపుకొని పెద్ద ఎత్తున ర్యాలీలు చేపట్టాలని, ఫిబ్రవరి 12వ తేదీ జరిగే సమ్మె కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం కావాలని చెప్పి ఆశిస్తున్నాం. అందుకు జిల్లాలో ఉండే ఉద్యోగులు కార్మికులు పెన్షనర్లు మొత్తం ఉద్యోగులు కార్మికులందరూ కూడాను ఫిబ్రవరి 12వ తేదీ జరిగే సమ్మెలో అందరూ పాల్గొని ప్రభుత్వానికి తమ తాలకు నిరసన తెలియజేయాలని చెప్పి పిలుపునిస్తున్నాం. అందులో భాగంగా అన్ని మండలాల్లో కూడా అన్ని రంగాల కార్మికులతో విస్తృత సమావేశాలు సదస్సులు జరపాలని చెప్పి మోటార్ బైకులు ర్యాలీలు చేయాలని చెప్పి కూడా పిలుపునిస్తున్నాం. ఈ అన్ని సంఘాలు కూడా వీటిలో కలిసి రావాలని చెప్పి CITగా విజ్ఞప్తి చేస్తున్నాం. P. తేజేశ్వరరావు, CIT జిల్లా ప్రధాన కార్యదర్శి.